కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు మారుమూల ప్రాంతంలోని ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం చేపట్టామని కేంద్ర అడిషనల్ సెక్రటరీ వికసిత భారత్ సంకల్ప యాత్ర స్టేట్ ప్రభరీ అధికారి పీయూష్ కుమార్ తెలిపారు. సోమవారం సాయంత్రం కాకినాడ స్మార్ట్ సిటీలోని రాకిరెడ్డి వెంకట కుమార్ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో ఆయనతో పాటు జాయింట్ కలెక్టర్ ఎస్సీ లాఖియా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పీయూష్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు మరింత ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో వికసిత భారత సంకల్ప యాత్ర చేపట్టడం జరిగిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నట్లే అందరి భాగస్వామ్యంతో కార్యక్రమాలు చేపట్టినట్లయితే 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలని ప్రధానమంత్రి సంకల్పం నెరవేరుతుందని ఆయన అన్నారు. దీనికోసం అన్ని స్థాయిల్లో అధికారులు సమన్వయంతో పనిచేసి దేశాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకువెళ్లాలని ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వ అమలు చేస్తున్న పథకాలు అర్హులైన ప్రతి పేదవాడికి చేర్చడమే కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని వికసిత్ భారత కార్యక్రమం 2023 నవంబర్ 15న ప్రారంభించామని ఈ నెల 26వ తేదీతో ముగుస్తుందని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు అట్టడుగున ఉన్న ప్రజలకు కూడా అందాలనే లక్ష్యంతో వికసిత్ భారత్ కార్యక్రమం చేపట్టామన్నారు. సుమారు 34 పథకాలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఈ పథకాలు అన్నింటినీ పేదలకు అందించాలనే కేంద్ర ప్రభుత్వం లక్ష్యమన్నారు. ప్రధానమంత్రి 10,000 రూపాయలు రుణము పూర్తిగా నేను కట్టిన తర్వాత 20,000. నా పేరు రక్షించేవారిని గౌరవిస్తామని పౌరుడిగా నా కర్తవ్యాన్ని Honorable Prime Minister మనకి ఎన్నో స్కీమ్స్ అండ్ బెనిఫిట్స్ హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్, ఇంకా చాలా స్కీమ్స్ మనకి ఇస్తున్నారు మన గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా. ఈ అన్ని పథకాల గురించి మన ప్రజలందరికీ అవేర్నెస్ ఉండాలని ఆల్రెడీ మన జిల్లాలో గ్రామ పంచాయతీ